హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి, ఈ రోజు వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా నేను ఇంట్లో ఏమేమి పనులు అయితే చేసుకుంటానో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. నచ్చితే ఒక చిన్న అయితే లైక్ ఇచ్చేయండి. ఇంక మార్నింగ్ లేవంగానే బయట ముగ్గు అయితే పెట్టేసి ఇంకా అన్నం అయితే ఓ పక్క పెట్టేశానండి. ఇంకో పక్క కూర చేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా, అవి తెచ్చి రోజా చెట్లు అయితే వేస్తున్నాను. ఇంకా అలా చెట్లు కూడా మీకు చూపిద్దాము, చాలా రోజులు అయిపోయింది చూపించి అని చూపిస్తున్నానండి. చూడండి తమలపాకు చెట్టు ఎంత బాగా పెరుగుతుందో అండి. తమలపాకు చెట్టు అసలు ఆకులు చూసారా, ఒక్కొక్కటి విస్తరాకుల్లాగా ఉంటాయి. చాలా బాగుంటాయి ఇవి. చూస్తుంటేనే ఎంత బాగుంటాయో నాకైతే అస్సలు కొయ్యబుద్ధి అవ్వదు. చాలామంది అంటుంటారు కోసుకొని అమ్ముకోవచ్చు కదా, లేదంటే దేవుడికి వేయచ్చు కదా అని. దేవుడికి అయితే పెడుతూ ఉంటాను, ఎక్కువగా అయితే పెట్టను కదా. 2 ఆకులు 3 ఆకులు పెట్టి ఒక్కపొడి పెట్టేస్తాం కదా. ఇంక ఇవైతే మొన్న లింగాక్ష చెట్లు తెచ్చేసాం కదండి, మా అమ్మవారి ఇంటి దగ్గర పూలు అయితే పూస్తున్నాయి. ఇదైతే మల్లి చెట్టు, ఆకులంతా దూసేసామండి, చిగుర్లు ఇస్తుందని చెప్పి. ఇదైతే మారేడు చెట్టు అనమాట. ఇంక బయటకైతే వచ్చేసాను, బయట చెట్లు కూడా చూపిద్దామని. మొన్నంతా కొట్టేసాం కదా, మళ్ళీ అన్ని చిగుర్లు ఇచ్చాయన్నమాట. ఈ దోసాన్ పువ్వు చూడండి, చాలా బాగుంటుంది, ఎక్కువ పూలు పోస్తుందండి ఇది, ఈ దోసాని చెట్టు అనేది. గోరింటాకు చెట్టు కూడా కొంచెం కొంచెం ఎగిరిస్తూ ఉంది. ఈరోజు కొంచెం చీకటితో అయితే లేసానండి, ఇంక అందుకని ప్రశాంతంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. రోజు అయితే 6 కలా లేస్తాను. ఈరోజు ఇంక మా వారు బయటికి వెళ్తుంటే ఇంక 5 కలా లేసేసామన్నమాట. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేశాను. ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా, చిన్నగా అయితే పని చేసుకుందాం, ఇంకా పిల్లలు కూడా లేవలేదని చెప్పి ఇంక వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఇంక అందుకని పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టాలి కదా, అందుకని టమాటా ఎర్రగడ్డ వాళ్ళకైతే పెట్టేద్దామని చెప్పి ఓ పక్క అన్నం పెట్టేశానండి. ఇంకా మేమైతే మధ్యాహ్నానికి ఏదో కూర చేసుకొని మళ్ళీ అన్నం వండుకుంటాము. ఇంకా అవి మగ్గేలోపు వాషింగ్ మిషన్లో దుప్పట్లు అయితే వేద్దామని వచ్చానండి. ఇంక బయటికి వచ్చేదలకి పిల్లలు చూడండి సైకిల్ మీద ఇలా పేర్లు అయితే రాస్తున్నారనమాట. ఇప్పుడే లేసారు, లేవంగానే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లేవంగానే బుక్ తీద్దాం కాకుండా సైకిల్తో ఆడుకోవడమో ఏమైనా రిపేర్ చేయడమో చేస్తూ ఉంటారు. ఇంక వాషింగ్ మిషన్లో దుప్పట్లు అయితే వేసేస్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి అయినా దేవుడికి పెట్టుకోవాలి కదా. అసలు నా వీడియోస్లో అయితే ఫస్ట్ పూజే ఉంటుంది, కానీ ఈ మధ్య ఇంట్లో దీపం వెలిగించి ఇంచుమించు ఒక 10 or 15 days అయిపోయింది. ఏం చేస్తామండి, చెప్తున్నారు దీపం వెలిగిస్తే ఎక్కువ అవుతుంది అని చెప్పి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అయిపోయిందనమాట. అన్నం అయితే వండేసాను. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి కూరగాయలు ఏం లేవండి, ఇంక అందుకని టమాటా ఎర్రగడ్డ అయితే వాడిస్తున్నాను. ఇంకా టిఫిన్ అయితే దోశ చేశానండి. నిన్న వీడియో ఏం తీయలేదు, ఈ మధ్య దోశలు పిండి కలుపుతూ చాలా వీడియోస్ తీసాను కదా అని చెప్పేసి దోశ పిండి అయితే కలిపి పెట్టాను. ఈసారి అయితే 2 కేజీలు వేసానండి. 1 కేజీ వేస్తే త్వరగా అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఊరికే పని ఎందుకులే అని చెప్పి 2 కేజీలు పిండి అయితే కలిపి పెట్టాను, చూపిస్తాను వీడియోలో. ఇంకా దోశలో వచ్చేసి దోసకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. పల్లీల చట్నీ తిని బోరు కొట్టింది, అందుకే ఈ మధ్య దోసకాయ చట్నీ తింటున్నాము. లోకి కూడా చాలా ఇష్టంగా తింటున్నాను దోసకాయ చట్నీ. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, కింద కొందరు కామెంట్స్లో మీరు నిద్రలేసి వీడియోస్ చేస్తూ ఉంటారు అని అంటున్నారు. నేను నిద్రలేసి వీడియోస్ చేస్తూ ఉంటే నా ఇంట్లో పని ఎవరు చేస్తారండి? మీరైతే చేస్తారా? నా ఇంట్లో పని నేనే చేసుకోవాలి, వీడియోస్ కూడా నేనే తీసుకోవాలి. వీడియోస్లో రెడీ అయినట్టు నేనేం రియల్గా ఏం రెడీ అవునండి. నా రియల్ గెటప్ ఇలానే ఉంటుంది ఎప్పుడు. వీడియోస్ కోసమని అలా రెడీ అవుతాను, మళ్ళీ వెంటనే అన్నీ తీసేస్తాను. కొంచెం ఎంకరేజ్ చేయండి, అన్నీ డిస్కరేజ్ చేయకుండా.
వీడియోస్ చేయాలి కాబట్టి అలా చేస్తున్నాను. రియల్గా అయితే ఇలానే ఉంటాను. చూస్తున్నారు కదా, ఇలానే ఉంటాను. నేను వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటే నా ఇంట్లో పని మీరు వచ్చి చేస్తారా? చేయరు కదా. నేను ఇంట్లో పని చేసుకుంటాను, వీడియోస్ కూడా చేస్తాను. ఇంట్లో పని చేసుకున్న తర్వాతే వీడియోస్. ఇంట్లో పని పక్కన పెట్టేసి అయితే వీడియోస్ తీస్తే ఎవ్వరూ ఒప్పుకోరు కదా. మీ ఇంట్లో ఎలా ఉంటారో మా ఇంట్లో కూడా అలానే ఉంటారు, కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తారు అంతే తేడా. కానీ ఎప్పుడు వీడియోస్ తీస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఒప్పుకోరు, ఏ ఇంట్లోనూ ఒప్పుకోరనమాట. ఇంకా మా వారైతే సరే చేస్తుంది కదా అని చెప్పి ఎప్పటికైనా కొంచెం లేట్గా తనే చేసుకుంటుందిలే అని చెప్పేసి కామ్గా ఉంటారు. కానీ అసలు పనే చేయకుండా నిద్రలేసి వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే ఎవ్వరూ ఒప్పుకోరనమాట. నా ఇంట్లో పని ఎవ్వరూ చేయరండి, మొత్తం A to Z నేనే చేసుకుంటాను. కానీ కొంచెం అటు ఇటు చేసుకుంటాను తప్పితే చేయాల్సింది మాత్రం నేనే కదా. మీకు చూస్తున్నారు కాబట్టి, మీకు వీడియోస్లో రెడీ అవుతూ ఉంటాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతేను. టమాటా కర్రీ కూడా అయిపోయింది. మా వారు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు, ఇంకా ఆయన అయితే లేడనమాట, తన పనికి తను వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి దించేసి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే నిన్న కట్ చేసి పెట్టానండి. ఆ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టాలన్నమాట. ఈ మధ్య కొంచెం ఖాళీగానే రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ బ్లౌజెస్ కుట్టాను కదా. హెల్త్ కూడా కొంచెం మరీ ఎక్కువ పని చేస్తే హెల్త్ కొంచెం అంటే ఆపరేషన్స్ కదా, కొంచెం వెన్నుపూస ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని ఒక వారం రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ బ్లౌజెస్ అయితే ఎక్కువ పడిపోయాయండి. ఇంకా అందుకని నిన్న సండే అయినా బ్లౌజ్ అయినా కట్ చేసి పెట్టుకుందాము అని చెప్పి బ్లౌజ్ అయితే కట్ చేశాను. మిషన్ ఏం ఎక్కలేదనమాట. ఇంకా మా వారు కూడా ఎందుకులే అంత అర్జెంట్ ఏం లేవు కదా, ఈరోజైనా కుట్టగాకు అని చెప్పారు. ఇంకా అందుకని నిన్నైతే మిషన్ ఏం ఎక్కలేదండి, కట్ చేసి పెట్టుకున్నాను ఒక బ్లౌజ్ అయితే. ఈరోజు అయితే బ్లౌజ్ కట్ చేసింది కుట్టేసి ఇంకో బ్లౌజ్ అయితే కుడదాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ తీస్తున్నానండి. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, దాంట్లో కూడా ఇదే ఉంటుంది, నీలిమా హరీష్ వ్లాగ్స్ అని చెప్పి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంక పిల్లలకైతే అన్నం కూర రెండు అయిపోయినాయండి. ఇంక క్యారేజ్ కూడా కట్టేసాను. ఇంక టిఫిన్కి దోసపిండి తీద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇదైతే నైట్ కలిపి పెట్టాను, 2 కేజీల పిండి అండి ఇది. మొన్న కేజీ కలిపితే 2 రోజులకి అయిపోయింది. ఇంకా దోశ అంటే మా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఒక్కో రోజు సాయంత్రం అన్నం వండకపోయినా దోశ వేసుకొని తినేస్తారు. అది కాక ఇప్పుడు చట్నీలు చేసే పని లేదనమాట. ఇంక టమాటా పచ్చడి, కరివేపాకు, కారం ఏదో ఒకటి వేసుకొని దోశలు అయితే వేసుకొని అప్పటికప్పుడు తినేస్తారు కదా, అందుకని ఎక్కువ పిండి అయితే కలిపి పెట్టాను. ఇంకా రోజు మార్చి రోజు పిల్లలు ఎక్కడ వెళ్తారులే, బియ్యం ఆడించుకోరావాలి కదండి. ఇంక పిల్లలే వెళ్ళి తీసుకొని వస్తారనమాట, ఆడించుకొస్తారు. కొంచెం ఇప్పుడు పోసుకోవడానికి తీసి పెట్టానండి. ఇంక మేము ముగ్గురమే కదా, నేనైతే రొయ్యల కారం వేసుకొని తిన్నాను. ఇంకా వాళ్ళిద్దరికే కదా, మిగతాది అయితే మొత్తం స్టీల్ గిన్నెలోకి తీసేసానండి, ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి. ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను. దోసకాయ చట్నీ చేద్దాం అనుకున్నానండి, దోసకాయ కూడా సగం కట్ చేసి పెట్టాను. ఇంక మా వాళ్ళ నానమ్మ టమాటా చట్నీ చేసింది, ఇంకా టమాటా చట్నీనే 3 పూటలు తింటూ ఉన్నారు. మాకొద్దు చట్నీ అని చెప్పి టమాటా చట్నీ అయినా వేసుకొని తింటామన్నారు. ఇంక ఫ్రిడ్జ్లో చూస్తే నైట్ రోటీ కాజు కర్రీ తెచ్చుకున్నాము, కొంచెం కాజు కర్రీ అయితే ఉండింది. ఇంకా నిన్న చేసిన కొంచెం చట్నీ అయితే ఉండింది, అవి 2 పెట్టాను. చాలకపోతే టమాటా చట్నీ వేసుకొని తింటాము అన్నారు. ఇంక మా చింటూ అయితే కాజు కర్రీ వేసుకొని తిన్నాడు. లోకి అయితే చట్నీ వేసుకుని కొంచెం టమాటా చట్నీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు రొయ్యల కారం అయితే చూపిస్తాను. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. నిన్న మా అమ్మ అయితే చేసి పంపించింది. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అడిగాను అనమాట.
ఇంకా అక్కడ రొయ్య పొట్టు ఉంటే రొయ్యల కారం చేసి పంపి అని చెప్పాడైతే ఇంక మా అమ్మ అయితే సాయంత్రం మా నాన్న వచ్చేటప్పుడు పంపించింది. ఈ రొయ్యల కారం చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని చెప్పి అనుకుంటూ ఉన్నాండి. ఇంక రాత్రి అయితే తినలేదు. ఇంక మా వారైతే సండే కదా రోటీ అయితే తెచ్చుకున్నారు. ఇంక ఇప్పుడైతే అన్నం వండాను కదా, ఇంక ముందు వేడి వేడి అన్నంలో రొయ్యల కారం వేసుకుని అయితే తింటున్నాను. పిల్లలకైతే దోశ పోసిస్తానండి. నేనైతే ఈ రొయ్యల కారంతో తింటాను. ఫస్ట్ నోరు ఊరిపోతుంది అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇలా నాన్ వెజ్ ఎక్కువ అలవాటండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు నీసు లేనిదే ఒక్కరోజు కూడా ఉండదు, ఒక్క సోమవారం తప్ప. ఇక్కడికి వచ్చి మా ఆయన చేసుకున్న తర్వాత కొంచెం కంట్రోల్గా ఉంటున్నాను అన్నమాట. పప్పు రసం అవి తినడానికి. మీలో ఎంతమందికి ఈ రొయ్యల కారం తెలుసండి? కొందరు అయితే తినరు, కొందరు తింటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే బాగా తింటాను. పప్పుచారు రసం కంటే ఇలాంటివి ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటానన్నమాట. మా లౌకికి కూడా ఇలా నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం అండి, కానీ ఇప్పుడు బాగలేదు కదా, అందుకని పాపం నోరు కట్టుకొని ఉన్నాడు. చూడండి అలా ఉన్నాడు, కూర్చొని హోంవర్క్ రాసుకుంటున్నాడు. లోకి రొయ్యల కారం వాసన వస్తుందంట. ఇంకేం చేస్తాడు, తినకూడదు ఒక నెలైనా అని చెప్పేసి. ఏంది చికెన్ తినాలనిపించట్లా నీకు? హోంవర్క్ రాస్తున్నాడండి. నిన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, సాయంత్రం వచ్చాడనమాట. ఇంకా నైట్ వచ్చి గమ్మకు పడుకున్నాడు. ఇప్పుడైతే లేచి హోంవర్క్ అయితే రాస్తున్నాడు. నేనైతే రొయ్యల కారం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని అయితే తినేసానండి. ఇంక పిల్లలకైతే దోశ అయితే పోసిస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ బాగా అలవాటండి. మా నాన్న అయితే అసలు నీసు లేనిదే ఒక్క పూట కూడా తిండనమాట. ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీగా, అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. చూసినా కూడా తినొద్దు అంటే తినను అనమాట. అలవాటు అయిపోయింది. ఇంక మా ఇంట్లో మేము పెద్దగా వండం కదా, పప్పు రసము అలా అలవాటు అయిపోయింది. ఇంక పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తుందండి. ఇద్దరు కూర్చొని తింటూ ఉన్నారు. చూడండి మళ్ళీ ఇలా ఆర్డర్ వేశారు చిన్న చిన్న దోశలు వేయమని. ఇంక చెరో ఒకటి చిన్న దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంక దోసకాయ పచ్చడి అయితే చేయలేదండి, ఇంక వీటితోటే సరిపెట్టేసుకున్నాము. ఇంక పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి వచ్చి ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.